డిక్కీ బలిచిన కోడి చికెన్ షాపు ముందుకొచ్చి తొడగొడితే ఎట్లుంటది? బిర్యానీల లెగ్ పీస్ అవుతుంది, లేకుంటే కర్రీ పాయింట్ల చికెన్ 65 అవుతుంది, లేకుంటే మందులకు స్టఫ్ అవుతుంది కదా. అయితే ఇక్కడ కొందరు పోరలు బైకులు వేసుకొని తిరుగుకుంటా పోలీసులను హర్ట్ చేసిండ్రు. ఒక్క పోలీసులనే కాదు, జనాలకు కూడా సుక్కలు చూపెట్టిండ్రు. కానీ 2 రోజులు ఓపిక పట్టిన పోలీసులు తెల్లారేసరికి ఏం చేసిండ్రంటే హారన్లతోని హడలెత్తించి హల్చల్ చేసిన బైక్ సైలెన్సర్లను కుత్కే విసికి సంపి నడి రోడ్డు మీదేసి దొక్కిచ్చిండ్రు ఆదిలాబాద్ జిల్లాల పోలీసులు. కథమైపోయింది, రోడ్డుకు అతుక్కుపోయింది. చూడండి దెబ్బకి ఎట్లయినాయో సైలెన్సర్లు. పేనం మీద దోషేస్తే కదా అతుక్కపోయినట్టే అతుక్కపోయినాయి. ఇంతకీ ఇవన్నీ ఎన్ని సైలెన్సర్లు అనుకున్నారు? 150కి ఎక్కువనే ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో కొందరు పోకిరి పోరలు బైక్ తో పాటు వచ్చిన సైలెన్సర్లు కాకుండా ఇకమతులు చేసుకుంటా వేరే సైలెన్సర్లను అమర్చి రోడ్డు మీద తిరిగి ఆగమాగం చేస్తుంటే కోపం చేసిన కాకీలు స్పెషల్ డ్రైవ్ చేపట్టి ఇట్లా సైలెన్సర్ల పీక విసికేసిండ్రు. ఇట్లా ఎక్స్ట్రా సైలెన్సర్ పెట్టి ఈ సౌండ్స్ చేసి పటాకా పెట్టి ఏమైనా తమాషా చేస్తే మనం నెక్స్ట్ టైం నుండి ఈ సైలెన్సర్స్ తీస్తాము, ప్లస్ ఒక ఎఫ్ఐఆర్ కూడా వాళ్ళ పైన నమోదు చేస్తాము. ఇన్నరా బైకులు నడిపేటోళ్ళు పోలీస్ సార్ ఏం చెప్తున్నాడో, ఎవరైనా కానీ తమాషాలు చేస్తే తాట తీస్తారట, కేసులు కూడా పెడతారట. మరి లేకుంచేందుల్లా గోయిషిగా లెక్కనో చిన్నపిల్లలకు దడుపు జ్వరాలు పట్టేటట్టు ముసలోళ్లకు గుండెపోట్లు వచ్చేటట్టు సౌండ్ చేస్తే ఎంత గోస్ అవుతున్నది ఏంది కథ? కానీ ఇట్లనే రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి డ్రైవ్ చేయబడితే సగానికి సగం తగ్గుతుంది కావచ్చు పోండి సైలెన్సర్లలో.